నమస్తే. పార్లమెంట్ ఎన్నికలకు పట్టుమంటే 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 10 రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది? ఇప్పటికే తెలంగాణ అంశాలతో ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. సో ఇక ఏదైతే ఢిల్లీ నుంచి కూడా పోలీసులు వస్తున్నటువంటి సందర్భం చూసాము, నోటీసులు కూడా సోషల్ మీడియా లీక్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాము. ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, గాంధీ భవన్లో ఉన్నారు. సో సికింద్రాబాద్ సంబంధించి దానం నాగేందర్ ప్రచారం ఎట్లా నడుస్తుందో మాట్లాడదాం. ఫిరోజ్ ఖాన్ గారు, మీ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది? జబర్దస్త్ హంగామా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మూడ్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దొంగలంగా మాటల్లో ఎక్స్పర్ట్ వాళ్ళు. ఇవాళ మా మేనిఫెస్టో రిలీజ్ ఉన్నది. సో ఇప్పుడు ప్రజలు మేనిఫెస్టోకి బిలీవ్ చేస్తలేరు, భరోసా ఏం లేదు. ఎందుకంటే 10 సంవత్సరం నుంచి కేసీఆర్ మోదీ లంగా దొంగ మాటలు, జుమ్లా మాటలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, అన్ని లంగా మాటలు. ఎవరు కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఎవరికి మద్దతు వస్తలేదు. ఏ గల్లీ కానీ బస్తీ కానీ సందు కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు. సో సింపుల్ లాజిక్ ఏమున్నది అంటే 10 సంవత్సరంలో బీఆర్ఎస్ ఏం చేయలేదు, బీజేపీ ఏం చేయలేదు. ఒక లెక్క వేసుకుంటే 2004 నుంచి 14 దాకా యూపీఏ గవర్నమెంట్లో ఏం డెవలప్ అయింది, దాని తర్వాత 2014 నుంచి 2024 దాకా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం డెవలప్ అయింది అని లెక్క చూసుకుంటే 2004 నుంచి 2014 ఫుల్ డెవలప్మెంట్ ఉన్నది. కాబట్టి 100% ఎక్కువ ఎంపీలు కాంగ్రెస్కి వస్తాయి. సికింద్రాబాద్లో తప్పకుండా మా ఎంపీ క్యాండిడేట్ గెలుస్తాడు. ఇప్పటికే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ ని బరాబర్ ఎత్తివేస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నట్టున్నారు. ఒక ముస్లింగా ఏం చెప్తారు? దేకన్నా వాళ్ళు చెప్పేది ఏమంటే ముస్లిం రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్ రాంగ్ ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక మతం పేరు మీద ఉన్నది, రైట్. ఒకవేళ మతం పేరు మీద ఉంటే దానికి ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్? మొత్తం సచ్చార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ, దావలా సుబ్రహ్మణ్యం కానీ, అమితాబ్ కుంజ్ కానీ, పిఎస్ కృష్ణన్ కానీ, సుధీర్ కమిటీ కానీ, కమిషన్ కానీ సర్వే చేసుకొని సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నది అని ఇచ్చినారు. ఓకే, ముస్లిం అని పేరు అన్కాన్స్టిట్యూషనల్ ఉంటే ముస్లిం పేరు తీసేసి ఏపీజే అబ్దుల్ కలాం పెట్టు. కానీ మా రిజర్వేషన్ తీసేసి అంటే సబ్కా సాత్ ఎక్కడున్నది, సబ్కా విశ్వాస్ ఎక్కడున్నది, సబ్కా ప్రయాస్ ఎక్కడున్నది, ఈక్వాలిటీ ఎక్కడున్నది? ఎస్సీ కంటే అధ్వానం మేమున్నాం, ఓబీసీ కంటే అధ్వానం మేమున్నాం, ఎస్టీల కంటే అధ్వానం మేమున్నాం. సో ఏం ప్రూఫ్ చేయాలి అనుకుంటున్నాను? పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి అంతే. హిందుత్వ మాట్లాడాలి, రామ్ మాట్లాడాలి, అదే స్టోరీ నడుస్తుంది. డెవలప్మెంట్ మాట్లాడు కదా రాబాయ్. మైక్ పట్టుకొని ఎప్పుడు నరేంద్ర మోదీ పరేషాన్ అయితే చైనా పాకిస్తాన్ అదే మాట్లాడతారు. డెవలప్మెంట్ ఎక్కడ చేసినారు? ఇక్కడ తెలంగాణలో కిషన్ రెడ్డి సాబ్ వెరీ గుడ్ యూనియన్ మినిస్టర్. తెలంగాణకి నువ్వు ఏం చేసినావా? చల్ సికింద్రాబాద్కి ఏం చేసినావా? పక్క పెట్టేయి. నాంపల్లికి ఏం చేసినావా? కొద్దిగా నువ్వు నాకు చెప్పు. నాంపల్లికి ఇది నేను డెవలప్మెంట్ చేసినా అని కిషన్ రెడ్డి గారు మీరు నిరూపిస్తే నేను నాంపల్లిలో ప్రచారం చేయను. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు మొత్తం మీడియాకి మొత్తం ఒక వెహికల్ లాగా మారినారు. అన్ని మీడియాలు ప్రచారం చేస్తారు. అందరు మీడియాలకు నేను అడుగుతా, ఏం ప్రచారం చేస్తున్నారా? ఏం ప్రొపగండా చేస్తున్నారు? గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది. మీరు టీవీలో ఏం చూపిస్తారా భయ్? గెలుస్తారా మీ అభ్యర్థి దానం నాగేందర్ సికింద్రాబాద్ లో గెలుస్తారా? ఏదైనా డౌట్ ఉన్నది నీకు? డౌట్ ఉంటే చెప్పు. సిట్టింగ్ అభ్యర్థి నేను గెలుస్తా, 10 ఏళ్ల పాటు అభివృద్ధి జరిగింది నరేంద్ర మోడీ పరిపాలనలో, మళ్ళీ నేనే గెలుస్తాను కిషన్ రెడ్డి. అభివృద్ధి కాలేదు అని కిషన్ రెడ్డి ఓడిపోతాం. సింపుల్. అభివృద్ధి ఎక్కడున్నది చూపిమని చెప్తున్నా. ప్రజలకి కూడా అదే అడుగుతున్నాం. సింపుల్. లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ బిలో పావర్టీ లెవెల్ కానీ ఒకటి అడుగుతున్నాం, ఏదైనా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అంతే. ఉద్యోగాలు రాలేదు, ప్రైజ్ నెత్తి మీద ఉన్నది, ఇల్లు ఎవరికి రాలేదు, ఏం డెవలప్ అయింది? బేటీ బచావ్ బేటీ పడావ్ ఎక్కడున్నది? మిజోరాం. ఇట్లాంటి 100 చెప్తా నేను. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా చెప్తా ఈ ఎండలో. సో సింపుల్ స్ట్రేట్ ఒక్కటే, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్పిన మాటలు అమలు చేసినారా? చేయలేదు. కాబట్టి తెలంగాణలో మేము ఆఫ్ఘానా ఎట్లా తెచ్చినాం, ఈ కేసీఆర్ ఫాల్తున్నా కొడుకు బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేస్తున్నారు. మీరు ఈ మాటల్లో రాకండి అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినారు. ఇట్లనే ఇప్పుడు ఆఫ్ఘానా చేస్తున్నాం. ఇండియా బ్లాక్ వేయండి,
కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఏదైనా డెవలప్మెంట్ కావాలి అంటే మీ ఫ్యూచర్ కావాలి అంటే ఏ కులం ఏ మతం కానీ సామాజిక న్యాయం ఎక్కడ ఉంటుంది అంటే యునైటెడ్ లీడ్ ఎక్కడ ఉంటుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మెహర్బానీ చేసుకొని మీకు తీసుకురండి ఈ మొత్తం నెత్తి నొప్పిలు తీసేయండి ఒక్కసారి ఎండలో నిలవండి 2-3 అవర్స్ మీరు చేసేస్తే 5 years మేము డెవలప్మెంట్ తీసుకువస్తామని ప్రజలకి చెప్తున్నాం అందరు గట్టిగా మా మాట నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళ జిందగీ పరేషాన్ ఉన్నది కాబట్టి ఆ జుమ్లా కానీ ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు కానీ ఆ పబ్లిక్ మీటింగ్లో చెప్పింది కానీ ఒకవేళ అమలైతే అసలు కాంగ్రెస్ ఏం వాల్యూ లేదు మా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత గవర్నమెంట్ మషనరీ ఉన్న తర్వాత పోలీస్ మాతో ఉన్న తర్వాత అందరు మా ఉన్న తర్వాత కూడా మేమేం చేయలేం కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి 100% తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. కానీ ప్రధానంగా కేవలం బీజేపీని గెలిపించడానికే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులు పెట్టింది. దానం కావచ్చు లేకపోతే మల్కాజ్గిరి కావచ్చు ఇక ఇతరితర ప్రాంతాల్లో డమ్మీ అభ్యర్థులు పెట్టింది బీజేపీ గెలుపు కోసం అంటారు కేటీఆర్. వాస్తవేనా? ఇది నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాదు మీరు అందరూ అడిగితే. బీజేపీతో కాంగ్రెస్ది ఏదైనా అండర్స్టాండింగ్ అయితే తమ్ముడు ఆ సూర్యుడు రోడ్ మీద జమీన్ మీద వచ్చినాడంటే నమ్మాలి. ఇది పట్టుకో అది పాము ముంగుస్ చూసినావా ఆ పాము ముంగుస్ది దోస్తీ అవుతుంది అండర్స్టాండింగ్ అవుతుంది. పాము నువ్వు ఇక్కడ తిరుగు ముంగుస్ అంటారు నేను ఇక్కడ తిరుగు మనం డ్రామా చేద్దామని చెప్తారా భయ్. సో ఇది బీజేపీ పార్టీ కాంగ్రెస్ది కాదు తమ్ముడు అందరితో అవుతుంది టైం పట్టి. నో పర్మనెంట్ ఫ్రెండ్స్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. కానీ కాంగ్రెస్ బీజేపీతో కలిసింది అండర్స్టాండింగ్లో వస్తుంది. అండ్ దాని తర్వాత దానం నాగేందర్ డమ్మీ క్యాండిడేట్. అరే వాడు పెద్ద పులి అందరిలో మొత్తం సికింద్రాబాద్ చూస్తుంటే 6 times ఎమ్మెల్యే గెలిచినాడు. 45 years నుంచి రాజకీయంలో ఉన్నాడు. పూర్తి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. ఏది చెప్తే అది చేస్తాడు. ప్రజల కోసం రాత్రి పగలు పని చేస్తాడు. జీవితం అంకితం చేస్తున్నాడు. దాని తర్వాత ఎలక్షన్లో ఏం కావాలి డబ్బులు అది కూడా ఉన్నాయి. పెద్ద పుల్లి దానం నాగేందర్ డమ్మీ కాదు గెలుస్తారంటారు. అయితే ఏదైనా డౌట్ నీకు అడుగుతున్నా 100% గెలుస్తాడు. ఏదైనా డౌట్ బీజేపీ ఏం పీకింది బీఆర్ఎస్ ఏం పీకింది రాబాయి వాళ్ళు గెలవాలి. మేము ఇది పీకినాం అంటే నాగేందర్ పీకుతాడు. వాళ్ళు పీకలేదు గాడి అని ఈయన పీకుతాడు బీజేపీకి బీఆర్ఎస్కి. ఏదైనా డౌట్ రాబాయి 100 మందికి అడుగుదాం రా ఛానల్ తీసుకొని తిరుగుదాం ఇక్కడ అడుగుదాం ఎవరికి ఓటేస్తాం వెళ్దాం జనాల్లోకి వెళ్దాం అడుగుదాం. సో దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ టికెట్ మొన్ననే ఇష్యూ చేసారు. ఎట్లా ఉండబోతుంది? ఎంఐఎంతో దోస్తీ అని గతంలో ప్రచారం జరిగింది. ఎట్లా ఉండబోతుంది ఎంఐఎం హైదరాబాద్? ఇక్కడ హైదరాబాద్ అసదుద్దీన్ గెలుస్తాడు. ఏదైనా డౌట్? అసదుద్దీన్ మీ అభ్యర్థిని పెట్టాడు. అది వినరాబోయి అక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి. అసదుద్దీనే గెలుస్తాడు. నరేంద్ర మోదీ వచ్చి కూడా ప్రచారం చేసి నరేంద్ర మోదీ క్యాండిడేట్ ఉంటే కూడా అసదుద్దీన్ గెలుస్తాడు. ఏ రోజు అసదుద్దీన్ ఓడిపోతాడు ఏ రోజు ఆ బోగస్ ఓట్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫేర్ కాంపిటీషన్ ఉంటుంది. ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పాలి ఆ దొంగలంగా ఓట్లలో ఎట్లా గెలుస్తాడు వాడు. సో దానిలో ఏదైనా పెద్దది మా క్యాండిడేట్ పెట్టు మా అయ్యా క్యాండిడేట్ పెట్టు అక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ ఫిరోజ్ ఖాన్కి హైదరాబాద్ ఇస్తే గెలిచేవాడా? ఇంపాసిబుల్. బోగస్ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగలంగా పిచ్ ఇస్తున్నారు నాకు. నాంపల్లి కూడా దొంగలంగా పిచ్. ఎప్పుడు నేను చెప్పిన 4 times ఎలక్షన్ కంటెస్ట్ చేసిన ఎంత మంచి బ్యాట్స్మెన్ నేను నాకు పొగరు ఏం లేదు చిన్న కార్యకర్త. కానీ క్రిస్ గేల్స్ లాగా ఫ్రంట్ రూట్లో వచ్చి స్టేడియం బయట 6 కొడతా. డివిఎస్ లాగా ఇంకా కూడా స్టేడియం బయట 6 కొడతా. విరాట్ కోహ్లీ లాగా ఇట్లా చేసుకొని అక్కడ 6 కొడతా. ఇట్లాంటి టాలెంటెడ్కి బోగస్ లాగా పిచ్లు ఇస్తున్నారు. నాకు వేరే ఏదైనా పిచ్ ఇస్తే 50,000 ఓట్లతో గెలుస్తా. మొత్తం జీవితంగా అంకితం చేసిన ఆదివారం కూడా పని చేస్తా. ఒక బర్త్డే చేయలేదు బక్రీద్ చేయలేదు రంజాన్ చేయలేదు వెడ్డింగ్ యానివర్సరీ చేయలేదు. మొత్తం ప్రజల్ అని అంకితం చేసిన వాడు ఆ బోగస్ పిచ్లో ఏమవుతుంది అంటే సుసురు బత్తి వస్తుంది. ఆ సుసురు బత్తి వచ్చి బోల్డ్ అవుతున్నా లేకుంటే లెగ్ బిఫోర్ అవుతున్నా 2,000తో ఓడిపోతున్నా. ప్రపంచంకి ఇది అన్నీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్ రా తమ్ముడు. మాధవీలత ప్రభావం ఎట్లుంటుంది? మాధవీలత హిందూ మతాన్ని ముందుకు తీసుకుపోతున్నది. హిందూ భావజాలం అంటున్నది. ఎంఐఎం కావచ్చు కాంగ్రెస్ కు గట్టి పోటీస్తా ఉంటుంది. ఏమన్నా ఎట్లా గెలిచే అవకాశం? ఫస్ట్ నేను ఎవరైనా మహిళ అంటే నేను చాలా గౌరవం. ఆ మహిళలో నా అమ్మ చూస్తాను. ఏదైనా పార్టీ ఉండని ఆ బీజేపీ పార్టీకు మాకు పడదు వాళ్ళకు ఓటేయం. కానీ మాధవీలత ఒక మహిళలాగా బాగా తిరుగుతున్నది. కానీ పాపం గ్రౌండ్ బాగాలేదు. సేమ్ సుర్సుర్బత్తి వస్తుంది. పాపం బోల్డ్ లేకుంటే లెగ్ బిఫోర్ అయిపోతుంది అంతే. ఆ సుర్సుర్బత్తి పిచ్చిరా భయ్ అది. నరేంద్ర మోదీ ఓడిపోతాడు. పాపం మాధవీలత ఏమై చేస్తుంది రైట్. ఫస్ట్ నేను మాధవీలతకి చెప్పిన అరే ఒక తోతాపరికి తీసుకువచ్చినారు మంచి. ఆ తోతాపరి ఇప్పుడు అది ఏం ఆల్ఫన్జా
మామిడికాయ అయిపోయింది, హిమాయత్ ఆమ్ అయిపోయింది, మంచిగా చేస్తుంది. కానీ ఆ బోగస్ స్పీచ్ పాపం గెలవదు. సరే, ఈ యొక్క ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటున్నారు. మోడీ మొన్న తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ ట్యాక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా తెలంగాణ నుంచి ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ పోతుందా అంటే ఏం చెప్తారు ఫిరోజ్ ఖాన్? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మేము నెత్తి నొప్పి చేస్తాం కదా రా భాయ్, హమ్ దో హమారే దో అని. అంటే నరేంద్ర మోదీ, అమిత్ షా, అంబానీ అదానీతో తీసుకుంటున్నావా గదారా భాయ్, మొత్తం డబ్బులు పీకుతున్నావా గదారా భాయ్, 15 lakh crores అందరు మీ ఫ్రెండ్స్ది మాఫ్ చేసినావా గదారా భాయ్, మొత్తం టోల్ ట్యాక్స్ మొత్తం వసూలు మీరు చేస్తున్నారు కదారా భాయ్, మీరు కరప్షన్కి అయ్యా అని మేము చెప్పినాం కదా. పాపం ఇప్పుడు మా గవర్నమెంట్ అవుతుంటే మాకు కూడా చెప్తున్నాను. ఓకే, సో ఫైనల్గా సోషల్ మీడియా టీం మీద అటు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిర్రు, నోటీసులు ఇచ్చారు, హైదరాబాద్ పోలీసులు ఏకంగా అరెస్ట్ చేసిర్రు. ఎట్లా చూస్తారు? ఫేక్ వీడియో క్రియేట్ చేసిరు అమిత్ షా మీద అంటారు, వాస్తవేనాది? ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ నాన్ బీజేపీ గవర్నమెంట్కి పడగొట్టాలి. నాన్ బీజేపీ గవర్నమెంట్లో ఎవరైనా గట్టోడు ఉంటే కేసులో బుక్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇది బీజేపీ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో పాపం రేవంత్ రెడ్డి మొత్తం ఇండియాలో 3 states మా దగ్గర ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. అందరిలో రిచెస్ట్, స్ట్రాంగెస్ట్ ముఖ్యమంత్రి, స్ట్రాంగెస్ట్ స్టేట్ తెలంగాణ. ఇక్కడ ఏదైనా కొట్టితే మేము వేరే జగ వీక్ అవుతాం. అంతే లాజిక్. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి బద్నాం చేయాలి, ఎలక్షన్ టైం సింపతి తీసుకోవాలి. ఆ సింపతి యాంగిల్లో కవిత జైల్లో కూర్చున్నది, ఆ బీఆర్ఎస్ వాళ్ళు సింపతి తీసుకుంటున్నారు. అరే మేము వీళ్ళకు లోపల పెట్టినామని వీళ్ళు సింపతి, అరే మేము న్యాయం చేస్తున్నామని. మొత్తం ఇది డ్రామా నడుస్తుంది. ఇప్పుడు పబ్లిక్కి టోటల్ అవగాహన వచ్చింది బచ్చా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. మీలాగా తొలి వెలుగు ఛానళ్ళు భయపడకుండా ఫిరోజ్ ఖాన్ మాట, నాలాగా గట్టి చెప్పిన వ్యక్తుల మాట పబ్లిక్లో పెడతారు కాబట్టి, మీలాగా కొంతమంది ఇమాందార్ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రజలకి అవగాహన వచ్చింది. ఈ అన్ని మాటలు ప్రజలు పోతలేరు. మాకు ఏం దొరికింది, మాకు ఏం దొరుకుతుంది, ఎవరి పాలనలో మేము హ్యాపీ ఉంటాం, మా వచ్చే జనరేషన్ ఎక్కడ డెవలప్ అవుతుంది, మా పిల్లలకి ఏం ఫ్యూచర్, మా హస్బెండ్కి ఏం ఫ్యూచర్, అదే చూస్తున్నారమ్మా. ఈ దొంగలంగా మాటలు టైం వేస్ట్. ఫైనల్ ఒక్క మాట, కేసీఆర్ బస్సు యాత్రను ఎట్లా చూస్తారు? 12 సీట్లు వస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతాం, ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నారు. అటు కేసీఆర్ ఎట్లా చూస్తారు? కేసీఆర్ పాపం మిస్టేక్ చేసినాడు, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినాడు. అప్పుడే తెలంగాణలో పీకినాడు. ఇప్పుడు తెలంగాణలోనే ఒక సీట్ గెలవడు. 17 సీట్స్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీకు ఇప్పుడే ఓపెన్ క్వశ్చన్ పెడుతున్నా, ఒక్క సీట్ మీరు ఎక్కడైనా గెలుస్తారా భయ్? తెలంగాణలో ఒక సీట్ గెలవరు, అక్కడ ఢిల్లీలో గెలిచి మెడల్ పిక్తారంట. పాపం మా కేసీఆర్, ఆయన ఆరోగ్యంతో ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మా రేవంత్ రెడ్డి అతనికి తిహార్ జైలు పంపిస్తున్నారు. పాపం బస్సులు ఎక్కాలి అంటే 4, ఆ స్టెప్లు ఎక్కాలి అంటే 8-10 మంది. మొత్తం పాపం ఆయన ఇట్లా చేయి అక్కడ పెట్టి పాపం చిన్న ఆ దగ్గర పెట్టి పాపం ఇట్లా లేపుతున్నాడు. పాపం మా కేసీఆర్కి చాలా బాధ అవుతుంది తమ్ముడు. కానీ ఆయన వయస్సుతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. రైట్, ఎట్లా బంగారు తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తాడు అది చూడాలి. కాబట్టి ఆయన తిరుగుతాడా భయ్? ఆ కేసీఆర్ డ్రామా, ఆయన డ్రామా చేయకపోతే ఎట్లా? ఎలక్షన్ టైం తిరగాలి కదా, డ్రామా చేయాలి కదా, ఆయన డ్రామా చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. బీజేపీకి ఎక్కడ హెల్ప్ కావాలి, కవిత జైలు నుంచి బయట రావాలి, దానికోసమే ఇది బస్ బచ్చా. పాపం నా కూతురు తప్పు చేసింది, పిచ్చి కూతురు 100 కోట్లలో చేసింది, మేం లక్ష కోట్లు తిన్నాం, మేము బయట ఉన్నాం. పాపం మా కూతురు 100 కోట్ల లోపల పోయింది అని ఆ బాధతో ఉన్నారు మా కేసీఆర్. ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఫైనల్గా? 12 ఫిక్స్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మా పులి దానం నాగేందర్ ఖచ్చితంగా గెలుస్తారంటూ కూడా ఫిరోజ్ ఖాన్ గట్టి భరోసా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక నరేంద్ర మోడీ గెలవరు, బీజేపీ కూడా ఢిల్లీలో అధికారంలోకి రాదు. కాంగ్రెస్ 12 సీట్లతో తెలంగాణలో భారీ మెజార్టీ ఇస్తుంది. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్. చూద్దాం ఏం జరగబోతుంది. కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 10 రోజుల్లో రాజకీయాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఈ 10 రోజుల తర్వాత ఆఫ్టర్ పార్లమెంటు ఏదైతే ఓటింగ్ తర్వాత సో రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది యావత్ భారత్ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.